హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా ఇంట్లో శ్రీరామ పూజ చేసుకున్నానండి. అందువలన ఈరోజు నేను ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్ వెజ్ తీసుకోనండి. మధ్యాహ్నం భోజనంలోకి ఈ రైస్ తయారు చేశాను. ఏ విధంగా తయారు చేశానో చూపిస్తాను, చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న గరిటెతో నూనె కూడా వేసుకున్నాను. 2 బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒకసారి వేయించేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి అందులో వేసేసుకున్నానండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. మొత్తం వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంపలు కూడా అందులో వేసేసుకొని బాగా వేయించుకున్నానండి. మూత పెట్టి మగ్గించుకుంటే ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు ఉంటే సరిపోతుందండి. ఈలోపు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎప్పుడైనా సరే మనం పూజ చేసినప్పుడు ఈ విధంగా సాత్విక ఆహారం తినడం వల్ల చాలా మంచిదండి. మనం పూజ చేసిన దానికి ఫలితం కూడా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేశారా అండి? నాకు కామెంట్ చేసేయండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసేసానండి. పాలకూర స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి పెద్ద సైజు టమాటాలే కట్ చేసి వేసుకున్నాను. అవి తొక్క మొత్తం ఊడిపోయేదాకా మగ్గించుకొని 2 కట్టలు పాలకూర కట్ చేసి అందులో వేసేసుకున్నాను. పెద్ద కట్టలు అయితే కనుక ఒకటి సరిపోతుందండి. చిన్న చిన్న కట్టలు కాబట్టి నేను 2 వేసుకున్నాను. ఇలా బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని బాస్మతి రైస్ ఉపయోగించుకున్నాను. కడిగేసి డైరెక్ట్గా అందులో వేసేసానండి. ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాను నేను 2 గిన్నెల బియ్యాన్ని తీసేసి కడిగేసుకొని అప్పుడు ఇందులో వేసాను అనమాట. ఆ తడంతా లాగేసుకునే వరకు కూడా కొంచెం వేయించాను, మరీ కలిపేయకుండా. చూస్తున్నారు కదా, ఈ గిన్నెతోనే తీసుకున్నానండి నేను. ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతో 3 గిన్నెలు తీసుకున్నాను. బాస్మతికి 1-1.5 కదండి. తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేశానండి. తర్వాత మొత్తం ఆవిరంతా పోవాలి. పోయిన తర్వాత తీసి చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుందండి. వెంటనే చేసేసాను. పిల్లలకి కొంచెం బాక్స్లోకి తీసేసానండి. వాళ్ళకి ఈరోజు అదే పెడదామని చెప్పేసి. తర్వాత మిగతాది నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.